ఒకరోజు అత్తగారు కొత్త కోడలిని పరీక్షించాలనుకుంది. అందుకే రాత్రి భోజనానికి ముందు అత్తగారు చెప్పింది. అమ్మా కోడలూ, మిరపకాయల పచ్చడి చాలా రుచిగా ఉండాలి. ఇది మా ఇంటి సంప్రదాయం. నువ్వు ఎలా తయారు చేస్తావో చూద్దాం. కోడలు తనవంతు కష్టపడి పచ్చడిని తయారు చేసింది. పచ్చడి మంచి రుచిగా ఉండేలా మిరపకాయలు, కారం, ఉప్పు అన్నీ వేసింది. రాత్రి భోజనానికి అత్తగారు మొదటిగా పచ్చడి రుచి చూశారు. తినగానే అత్తగారి ముఖం ఎర్రబడింది. కన్నీళ్లు వచ్చాయి. కోడలిని చూస్తూ అత్తగారు అడిగింది, ఇది పచ్చడినా? లేక నిప్పులా? ఇంత కారం ఎందుకు? కోడలు అమాయకంగా నవ్వుతూ చెప్పింది, అత్తయ్యా, మీరే చెప్పారా, మా ఇంటి సంప్రదాయమని. నాకు కూడా మామూలుగా కారం తిన్నే నాకు కనిపించదు అని అందుకే 2 రెట్లు వేశాను. అప్పటినుంచి అత్తగారు కోడలితో పనిగా సున్నితంగా మాటలు చెబుతూ ఉంటారట. కోడలిని పరీక్షించడం కూడా సరిగా చేయాలి.